నిజంగా స్వామివారి యొక్క ప్రసాద విశిష్టతను కూడా మా అందరికీ తెలియజేస్తారా? యాహ్! మీరు స్వామి యొక్క ప్రసాదం గురించి మాట్లాడినట్టయితే చూడండి, మనకు ప్రతి యుగంలో మనకు 4 యుగాలు: సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం. కలియుగం. ఈ 4 యుగాలలో మనకు ఒక్కొక్క ధర్మం చేయాలన్నాడు. కృతేయధ్యాయతో విష్ణు, త్రేతాయం యజతోమకై, ద్వాపరే పరిచర్యాయం, కలౌ తద్ హరికీర్తన. అంటే సత్యయుగంలో భగవంతుని చేరుకోవాలంటే మీరు ధ్యానం చేయాలి భగవంతుడి పైన. త్రేతాయుగంలో మీరు చేయాలంటే మీరు మంచి యజ్ఞాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి. ద్వాపర యుగంలో మీరు భగవంతుని చేరుకోవాలంటే విగ్రహ పూజ చేయాలి. కానీ కలియుగంలో మీరు భగవంతుని చేరుకోవాలంటే సింపుల్ నామస్మరణ చేయాలి అంతే. ఎందుకంటే ధ్యానం చేసే కెపాసిటీ మనకు లేదు. ఎందుకంటే కళ్ళు మూయగానే మనకు అన్ని గుర్తొచ్చేస్తాయి. యజ్ఞాలు చేద్దామంటే మనకి ఎక్కడ నెయ్యే దొరకట్లేదు, మనకి యజ్ఞం ఎక్కడ చేస్తాం? విగ్రహ పూజ చేద్దామంటే అంత ఓపిక మనకు లేదు. అందుకే సింపుల్గా ఏం చెప్పారంటే హరినామస్మరణ చేయండి అన్నారు. కానీ హరినామస్మరణ చేయకుండా అంత ఈజీ కాదండి. ఒక జపమాల పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, లేకపోతే ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ, ఈ నామాలు చెప్పడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే నామజపం చేస్తే నిద్ర వచ్చేస్తుంది అన్నమాట చాలామందికి. కానీ మీరు ఎప్పుడైనా ప్రసాదం తినేటప్పుడు నిద్ర వస్తుందా మీకు? ఎప్పుడైనా మీరు తినేటప్పుడు ఎవరైనా నిద్రపోవడం చూసారా? చాలా ఆస్వాదిస్తూ తింటాం. చాలా ఆస్వాదిస్తూ తింటాం, అసలు మనకు నిద్రనే రాదు అసలు. అవునా? అయితే భగవంతుడు ఏమన్నాడంటే, అయ్యో నా బిడ్డలు అసలు నామస్మరణ కూడా చేయట్లేదు, వీళ్ళకి ధ్యానం చేసే శక్తి అసలు లేనే లేదు, వీళ్ళకి ఏ విధంగా నేను దగ్గర తెచ్చుకోవాలి అని చెప్పేసి స్వయంగా భగవంతుడే అన్నబ్రహ్మ రూపం, అంటే జగన్నాథుని అన్నబ్రహ్మ అంటాం, అన్నబ్రహ్మ రూపంలో వచ్చి మనకు ప్రసాదాన్ని ఇస్తున్నాడు. తిను నా దగ్గరికి రా, చాలు ఇంకేం చేయకు, నువ్వు తినురా అని చెప్పేసి మొత్తం తింటానే ఉంటారు అనమాట. జగన్నాథ్లో ఏకాదశి కూడా ఫాలో అవ్వరు అనమాట. అక్కడ ఉన్న పూజారులు మీరు జగన్నాథ్ విగ్రహ మన ఆలయం చూసినట్లయితే దాంట్లో ఒక గుడి ఉంటుందన్నమాట. దాంట్లో ఏకాదశిది, యాక్చువల్గా ఏకాదశికి మనం అందరము ఫాస్టింగ్ ఉంటాం, కానీ అక్కడ జగన్నాథుని యొక్క క్షేత్రంలో ఏకాదశిని కట్టేసి ఉంటుందన్నమాట విగ్రహం. అంటే ఎందుకంటే నీకు ఇక్కడ పని లేదు, ఇక్కడ క్షేత్రంలో ఇక్కడ పూజారులు ఎవరు కూడా మీరు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ మనం చేయాలనుకోండి, నార్మల్ భక్తులు, అక్కడ పూజారులకు మాత్రమే ఈ రూలు, మనం ఏకాదశి ఫాలో అవ్వాలి అక్కడ కూడా. సో అందుకే భగవంతుని యొక్క ప్రసాదం నిత్యము తీసుకోవాలి మనము. మంచి అందుకే మనం చెప్తా ఉంటారు, సే అన్న అమృత కావు రాధాకృష్ణ గుణగావు. ఏం చేయాలంటే అన్న అమృతాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే రాధాకృష్ణుల యొక్క గుణగణాలని పాడాలంట రోజు. సో తినాలి, భగవంతుని కీర్తన పాడాలి అన్నమాట. అలానే రథయాత్రలో ముఖ్యమైనది ఇటు బహుదా యాత్ర, సునాబేహ, నీలాద్రి విజయ అని చెప్పారు కదా స్వామి, అంటే వీటి యొక్క విశిష్టత ఏంటి? సో ఇంతకుముందు చెప్పినట్లయితే భగవంతుడు సోనావేశ అంటే భగవంతుడు బంగారు అలంకరణతో వేసుకొని మనకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. నీలాద్రి బీజే అంటే మళ్ళీ భగవంతుడు లోపలికి వెళ్ళడం అన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు మనకు భగవంతుడికి లక్ష్మీదేవి ఆపేసి లక్ష్మీదేవికి ఒప్పించి, ఎందుకంటే లక్ష్మీదేవి కోపంగా ఉంది, ఎందుకు భగవంతుడు ఇన్ని రోజులు మనల్ని వదిలేసిపోయాడని చెప్పేసి కోపంగా ఉంది కాబట్టి లక్ష్మీదేవిని ఒప్పిపిచ్చి రసగుల్లాలు, ఆభరణాలు, చీరలన్నీ ఇచ్చి లోపలికి వెళ్తారు. దీన్ని నీలాద్రి బీజే అంటారు మనకి.